భారతదేశంలో ఆయన ఆగబట్టాలి జర శత్రువులు ఎక్కడనే ఉండరు ఈయనే ఉంటారు అన్నట్టు శత్రువులు మన మిత్రులే కానీ అతి ఆవేశం ఏదైనా మేమే చేయగలం జర ఆగబట్టాలి ఇది ఇక్కడ నేను అరిస్తే అక్కడ నువ్వు అరిస్తే ఏది తెలవాలా పెద్ద ఘోర రాజకీయాలు చాలా తమాషాలు ఉంటాయి పోతుంటాయి మీరు చాలా దూరంగా వచ్చారు కదా అలసిపోయి ఉన్నారు కట్టమంచి రామలింగారెడ్డి గారని ఒక పెద్ద ఆయన పెద్ద మంచి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మీ అందరికీ తెలుసు బాగా సభకు పోయిండు ఓ రోజు ఒక అభిమాని పేద దండ నిలువెత్తు దండ తెచ్చి సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని నేను వేసుకున్నాను ఆయన వేసుకోవాలి సార్ మీరు వేసుకోకపోతే నా పరువు పోతుంది నేను సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసం చేయించిన సార్ వేసుకోవాలి నీ దయరా బాబు నేను వేసుకోను లేదు సార్ మీరు వేసుకోవాలి ఒక 4 మాటలు చెప్తా విను అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిద్దాం అని చెప్పి అంటే సరే మంచిది చూడండి ఆయన మనిషికి జీవితంలో దండ వేసేది 2 సార్లు అంతే కదా ఒకటి పెళ్లి జరిగినప్పుడు నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకు నేను అర్హుని కాదు నంబర్ 1 నంబర్ 2 ఏంటంటే చనిపోతే వేయాల మరి నిటారుగా నీ ముందు బతికే ఉన్నా నిలబడి ఉన్నా ఈ నీ దయ ఇప్పుడు వేస్తా అంటే ఈ ముందు తల వంచింది పాప మా అభిమాని 2 కాళ్ళు మొక్కిస్తారు నేను మంచి పాఠం నేర్చుకునే రోజు మళ్ళీ ఈ తప్పు చేయాలి నేను అంటే మనం చూస్తున్నాం కదా మనకి ఎట్ట అయిపోయిందంటే రొటీన్ అయిపోయినాం మనం ఏది సీరియస్గా తీసుకోము కొత్తగా ఎమ్మెల్యే గారు గెలిచేస్తే దండలు వేసుడంటే ఈ సంఘము ఆ సంఘము ఆ ఎమ్మెల్యే చొక్కా అంతా నానిపోతుంది ఆ దండలలో వచ్చి పురుగులు అని మెడ కుడుతూ ఉంటాయి ఒక బాధ కాదు అంతే కదా ఆయన పడే అవస్థ ఇచ్చిపోయి మళ్ళీ సబ్బు రుద్ది సావా అంతే కదా ఇదే ఆ రాజకీయం ఈ జరుగుతూ ఉండన్న ఈ తంతు కాబట్టి దీని నుంచి ఈ రొటీన్ నుంచి ఈ ఆలోచన భావజాలం నుంచి ఈ గోల్మాల్ వ్యవహారం నుంచి మనం బయట పడుతూ మనం ఇంకా నేర్చుకుంటూ ప్రజల్ని కూడా బయట పడేసేటువంటి ప్రక్రియ కోసం పుట్టిందే బీఆర్ఎస్ డెఫినెట్గా మంచి కోసం జరిగే ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుంది అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు ఐ హ్యావ్ నో డౌట్ ఎట్ ఆల్ చాలామంది మహారాష్ట్రలో కర్ణాటకలో తెలంగాణ బార్డర్స్ మీద వాళ్ళ పెద్ద గొడవ ఉంది తెలంగాణలో జరిగే పథకాలు మాకు పెట్టండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి ఇక్కడనో ఒక రాష్ట్రం కోసం కాదు ఇందాక నేను మనవి చేసినట్టు రైతు సంఘాలు దళిత సంఘాలు పార్టీ సంఘాలు అన్ని గ్రామాలలో భారతదేశంలో ఉండే 6,64,000 గ్రామాలలో మన కమిటీలు ఏర్పడాలి ఈ అనామలీస్ని తీసి పడేసి ఉండాలి అదేం చేస్తలేవు అటువైపు లేదు అసలు ట్రస్ట్ ఫోకస్ అటు లేదు లక్ష్యం వైపు లేదు గురి లక్ష్యం మీద లేదు ఎన్నికల గండం ఎట్లా కట్టెక్కాలి గోల్మాల్ ఏమేం చెప్పచ్చు అనేది ఆలోచించి అప్పటికప్పుడు మిర్చి మసాలా పూసి కొంత వ్యంగ్యం జోడించి చెప్పి జనాన్ని ఎంగేజ్ చేయటం నానా అడ్డదారులు దొక్కి ఎన్నికలు గెలవాలి అవతల పడాలి ప్రజలు మళ్ళీ నిరాశకు గురి కావాలి ఈ రాజకీయ ప్రక్రియ నుంచి దీని నుంచి ఈ ఆలోచన సరళి నుంచి ప్రజలను బయటపడేసి భారత రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టే దానికోసం ఆవిర్భవించింది బీఆర్ఎస్ వేరే ఏ ఇతర లక్ష్యం లేదండి ఈ ప్రాసెస్లో చాలామందికి పదవులు వస్తాయి చాలామందికి అవకాశాలు వస్తాయి వారి స్థాయిని బట్టి వస్తుంది జరుగుతుంది ఈ ప్రగతి ప్రస్థానం
ఎక్కడనో ఒక చోట ఎవరో ఒకరి చేత ప్రారంభించబడాలి, తప్పదు. ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు అని చాలా పెద్దవాడు, బ్యారెట్లా. హీ వాజ్ అన్ అడ్వకేట్ ఆన్ డిమాండ్. నాకెందుకులే అనుకుంటే ఆయన కోటీశ్వరుడుగా బతికేవాడు. ఆనాడు పనిచేసిన నెహ్రూ గారు కూడా పెద్ద కోటీశ్వరుడు. నాకేం కర్మ అనుకుంటే అసలు ఆయనకి ఏం పోరాడాల్సిన అవసరం లేదు. చిన్న వయసులో అద్భుతమైన భవిష్యత్తును ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ గారు నాకెందుకులు అంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఎక్కడి నుంచో ఒక ప్రారంభం, ఒక వెలుగు దివ్వే, ఒక చైతన్య జ్యోతి వెలగకపోతే భారత సమాజం భవిష్యత్తులో ఇప్పుడు మనం చూస్తున్నాం. నేను చెప్పిన విషయాలు కఠోరమైన సత్యాలు, అట్లా ఎన్నో ఉన్నాయి, ఎన్నో పుంఖానుగా ఉన్నాయి. భవిష్యత్తులో మనం తెలుసుకుందాం, అధ్యయనం చేద్దాం, ఎడ్యుకేట్ చేద్దాం ప్రజల్ని. నీళ్లు ఉంటాయి, నీళ్లు రావు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఏం కర్మ, ఎవరి కోసం, ఎందుకోసం? దట్ ఇస్ ద క్వశ్చన్ బై బీఆర్ఎస్. కరెంటు ఉంటుంది, కరెంటు రాదు. బీఆర్ఎస్కి అధికారం ఇస్తే 2 ఏళ్లలో వెలుగు జిలుగుల భారతదేశం. 2 సంవత్సరాలలో